2024కి ముందు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ పేరే వినిపించేది. అప్పట్లో సుమారు మన్యం జిల్లాలో 10 నుంచి 15 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేసేవారని అంచనా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయిని కొంతవరకు కట్టడి చేశారు. ఈగల్ టీం పోలీసులు గంజాయిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నివారించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గంజాయి పేరు ఎక్కడ వినిపించినా పోలీసులు విలయతాండవం చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో అటవీ ప్రాంతంలో పంట భూముల్లో గంజాయి పంటను వెతికి పట్టుకుంటున్నారు. వాహనాలు తనిఖీ చేసి గంజాయి రవాణాని అడ్డుకుంటున్నారు. వ్యాపారుల ముసుగులో గంజాయి స్మగ్లింగ్ చేసే స్వీట్ షాపులు, ఐరన్ మార్ట్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. మన రాష్ట్రంలో గంజాయి రవాణా చేస్తున్న తమిళనాడు, రాజస్థాన్కు చెందిన వ్యక్తులు ఈ వరుస దాడులతో రాష్ట్రం వదిలి పారిపోయారు. మన రాష్ట్రంలో ఆల్మోస్ట్ 90% వరకు గంజాయి సాగును కట్టడి చేశారు. కానీ ఒడిశాలో పండిన గంజాయి మన్యం జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్కు వచ్చి చేరుతుంది. అక్కడి నుంచి వ్యాపారస్తుల ముసుగులో కొంతమంది వ్యక్తులు రాష్ట్రమంతా గంజాయిని సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారి మీద కూడా దృష్టి పెట్టి ఉక్కుపాదం మోపింది.